ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. బాలాజీ కాలనీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు చేపట్టిన ర్యాలీ తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాలాజీ కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీస్ శాఖ అధికారులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రలో హక్కుంటూ నినాదాలు చేస్తున్న విద్యార్థులను పెద్ద ఎత్తున వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడవచ్చు, వారిని బలవంతంగా లాక్కెళ్లి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులతో బయలుదేరిన ఈ ర్యాలీని పోలీసులు ఎక్కడెక్కడే అడ్డుకుంటున్నా సరే విద్యార్థులు మాత్రం వెనకడుగు వేయడం లేదని చెప్పవచ్చు. ఉదయం నుంచి ప్రతిపక్షాలను ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సిపిఐ కానీ సిపిఎం కానీ ప్రతిపక్ష నేతలు వైకాపా పార్టీలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే చూడవచ్చు, బాలాజీ గన్లో విద్యార్థులను ఎటువంటి రీతిలో తీసుకెళ్తున్నారని పరిస్థితి చూడవచ్చు. తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను బలవంతంగా వారిని తీసుకెళ్తుండటంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము మా హోదా కోసం మేము పోరాడుతున్నామే, అంతేగాని మేము ఇంకా దేనికోసం పోరాటం లేదంటూ, రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసం మేము పోరాటం లేదంటూ, కేవలం మా భవిష్యత్తు కోసం మేము పోరాడుతామంటున్న విద్యార్థులను ఇలా బలవంతంగా తీసుకెళ్లడంపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. వీరందరినీ కూడా తిరుపతిలోని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు, తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఆ మహిళా విద్యార్థులను కూడా ఎటువంటి ప్రమేయం లేకుండా అందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం తీస్తున్నారని చెప్పవచ్చు. ఇటువంటి సంఘటనలను ఎలాగైనా సరే మేము హర్షించేది లేదంటూ, తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న తమను ఇటువంటి చర్యలకు పాల్పడుతూ అరెస్ట్ చేయడం వంటివి తీవ్రంగా నిరసిస్తున్నారు. కెమెరా పర్సన్ తులసిరామ్తో కార్తీక్, ఎన్టీవీ, తిరుపతి.